హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రం చూస్తున్నాం. ఇంతవరకు ఏకాదశ స్తబకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ద్వాదశ స్తబకం ఇది పూర్తయితే మనకు 300 శ్లోకాలు చెప్పుకున్నట్టు. ఈ పాతికలో మొదటి భాగంలో ఎంతవరకు అవుతాయో చూద్దాం. అయితే ఈ స్తబకంలో కవి చేస్తున్న వర్ణన ఏంటండి అంటే పార్వతీ పరమేశ్వరుల శృంగార లీలలు వర్ణిస్తున్నారు కవి అని. అందుకని ఇదంతా కూడానండి అదే చెప్తుండే. ఈ శృంగారమైన ఏదైనా కూడా ఒక భగవత్ కార్యంగా మనం అనుకుని చేస్తే అది ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఎలా ఉండాలో అలా, ఎవరితో ఉండాలో అలా, ఇదంతా కూడా భగవంతుడే చూస్తాడు. ఆ సమర్పణ మనకి తెలియాలి. అందుకని మన ముందు నుంచి కూడా అందుకే మనం ప్రతి విభాగానికి చివరిలో చెప్పుకుంటున్నాం, అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఆచరణ అంటే ఏంటండి? సాధన. మనం ఉన్నది అందుకోసమే కదండి. మన అంతరంగంలో ఉండేటువంటి భగవంతుడు అంతరాత్మ దర్శనం, ఇవన్నీ తెలుసుకుంటున్న కొద్దీ మనం ఆ దర్శనాన్ని పొందగలుగుతాం. ఇందులో మొట్టమొదటిగా మామూలుగా మందహాస వర్ణనతో మనకి ఈ స్తబకం కూడా మనకి మొదలవుతుంది. అయితే ఇది కొంచెం విశేషంగా ఉంది కనుక ఈ స్తబకం కవి చెప్పడం కూడా రథోద్ధత వృత్తం. సర్వధైర్య గుణశాతస్త్రికా శంబరారి జయకేతు పట్టికా మందహాస కలికా మదాపదం పర్వతేంద్రదుహితుర్వ్యపోహతు. దుహితుర్వ్యపోహతు. శర్వధైర్య గుణశాత శస్త్రికా శంబరారి జయ కేతు పట్టిక మందహాస కలిక మదాపదం అంటే మమ ఆపద పర్వతేంద్ర దుహితు వ్యపోహతు అంటే శివుని ధైర్య గుణమును ఛేదించునది మన్మథుని విజయ ధ్వజ పతాకము అయినది కూడా ఏంటండి? పార్వతీదేవి మందహాసమే. అటువంటి మందహాసము నా ఆపదను పోగొట్టుగాక అని చెప్తున్నారు. అది ఇక్కడ సర్వధైర్య గుణశాత శస్త్రిక అంటే శివుని ధైర్యము అనేటువంటి గుణానికి ఒక 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 రజ్జు, ఒక తాడు లాంటిది అని, వాడి అయినటువంటి అంటే ఒక ఒక చుర కత్తి లాంటిది అని. శస్త్రిక, శస్త్రం అంటే ఆయుధం. అలాగే శంబర అరి జయతు పట్టిక అంటే మన్మధుని విజయధ్వజ పతాక అయినది. మనం చెప్పుకున్నాము మన్మధుడు ఆవిడ మందహాసం వలనే ఆయన కూడా జయం పొందాడు అని. ముక్త భోగి కటకేన పాణినా ముగ్ధగాత్రి పరిగృహ్యతే కరం ఏకదా శశికిశోరశేఖర సంచచార రజతాద్రిభూమిషు. ముక్త భోగి కటకేన పాణినా ముగ్ధగాత్రి పరిగృహ్య తే కరం ఏకదా శశికిశోరశేఖర సంచచార రజతాద్రిభూమిషు. ఓ సుందరాంగి, ఒకప్పుడు బాలచంద్ర కళాశేఖరుడు అయినటువంటి పరమశివుడు సర్ప కటకము లేని చేతితో, అంటే సర్పాలు అవి ఆయన ధరించి ఉంటాడు కదండి, అవి లేనటువంటి చేతితో నీ చేతిని పట్టుకొని కైలాస పర్వత ప్రదేశములందు విహరించను. అంటే ఈ నాగభూషణాదుడు కూడా ఆయన మామూలు కావాలనుకున్నట్టుగా ఆయన ఉండగలడు కాబట్టి
మనం ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. ఆమెతో విహరించేటప్పుడు ఆయన మనోహరుడుగా, ఆమెకు మనోహరుడుగానే ఆయన ఆమెతో విహరిస్తూ ఉంటాడు అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అది వివాహానంతరము భయంకరములైన నాగభూషణాదులను పరిత్యజించి అని ఇక్కడ మనం అర్థం తెలుసుకోవాలి. తస్య తత్ర పరితః పరిభ్రమన్ వల్లభాం వకుల పుష్పచుంబినీం పార్వతి త్వదలకోపముద్యతి చంచరీక తరుణో మనోనోత్ అంటే తస్య తత్ర పరితః పరిభ్రమన్ వల్లభా వకుల పుష్పచుంబినీం పార్వతి త్వదల కోపం అద్యుతి చంచరీకతరుణ మనః అధునోత్ అంటే చలింపచేశాడు. అమ్మా ఇక్కడ అన్ని కూడా పార్వతి, సుందరి, సుందరాంగి అనే వస్తున్నాయండి సంబోధనలు. ఎందుకంటే ఇదంతా కూడా శృంగార లీలా వర్ణన కాబట్టి. పార్వతి ఆ కైలాస పర్వత ప్రదేశములందు నీ ముంగురుల వలె నల్లనైన ఒక గండు తుమ్మెద పొగడపువ్వు నందలి మకరందమును ఆస్వాదించుచున్న తన ప్రియురాలకు ఆడు తుమ్మెద చుట్టూ తిరుగుతూ పరమేశ్వరుని మనస్సును చెలింపచేసెను. అది విశేషంగా. అంటే తుమ్మెదలతో విలసిల్లేటువంటి పుష్ప సంపదను చూచుట వలన పార్వతీకాంతుని మనస్సు చెలించినది అని ఇక్కడ సారాంశం చెప్తున్నారు. ప్రేయసీ ఉల్లిఖన్ వపుషి శృంగకోటినా త్వద్విలోకితనిఖైః విలోకితైః ధూర్జటే రమదమయన్మనో మృగః త్వద్విలోకితనిభైర్విలోకితైర్ధూర్జటే రమదమయన్మనో మృగః. ప్రేయసీం చపలచారులోచనాం ఉల్లిఖన్ వపుషి శృంగకోటినా విలోకితనిభైః విలోకితైః ధూర్జటేః అమదయత్ మనః మృగః అని. అయితే ఇక్కడ దీనికి విశేషమైనటువంటి అర్థం ఏం చెప్తున్నారండి అంటే, నీ చూపు వంటి చూపులతో అని. చంచలమైన సుందర నేత్రములు కలిగినటువంటి ఆడు లేడి దేహమును కొమ్ము చివరతో గోకుచున్న మొగలేడి, అంటే కొమ్ములు ఉన్నది మొగలేడి కదండి, నీ చూపుల వంటి చూపులతో శివుని మనస్సును మోహింపజేసను. తమాషాగా అంటే కాళిదాసు సుదక్షిణ దిలీపులు రఘువంశంలో వర్ణనలు కూడా చాలా బాగా చెప్తారండి. వాళ్ళిద్దరూ వశిష్ఠ ఆశ్రమానికి వెళ్తూ ఉంటే, అడవి మార్గంలో వాళ్ళ రథంలో వెళ్తూ ఉంటే అక్కడ జింకలు కనపడ్డాయటండి. అక్కడ ఆ లేళ్ళు ఆ జింకల కళ్ళల్లో చూస్తేటండి, దిలీపుడికి జింక కళ్ళు చూస్తూ ఉంటే సుదక్షిణాదేవి కళ్ళు చూస్తున్నట్టుగా, సుదక్షిణాదేవికి జింక కళ్ళు చూస్తుంటే దిలీపుని కళ్ళు చూస్తున్నట్టుగా, అంటే ఆడ జింక మగ జింక అనిపించింది అని కాళిదాసు వర్ణన. అద్భుతమైనటువంటి వర్ణన. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నటువంటి అనురాగాలు ఆ లేడీ కళ్ళతోటి వాటి పోలిక చెప్పడం ఇక్కడ. అది అటువంటిదే సుమారుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అతని గుర్తొచ్చి చెప్పాను. అది కాళిదాసు రాసినటువంటి రఘువంశంలోని ఘటన. ఇక ఆడులేడి యందు మగలేడి ప్రదర్శించిన ప్రేమపూర్వకమైన విలాస దర్శనము శివుని మనస్సునకు మత్తెక్కించింది అని భావం. ఇప్పుడు చెప్పుకున్న ఇంత ముందు శ్లోకంలో చెప్పుకున్నది కూడా
బయట అలాగా ఆ తుమ్మెదల యొక్క ఆ ప్రవృత్తి, ఇక్కడ ఈ జింకల ప్రవృత్తి చూస్తూ ఉంటే ఈయనకి అమ్మవారి మీద కామం పెరిగి ఉన్నది, ఆయనకి మత్తెక్కించింది అని భావం. మంజుకుంజ భవనాని మాలతీ పుష్పరేణు సురభి సమీరణ పేశలాచ పికబాలకాకలీ మోహమీశ్వరి హరస్య తేనిరే. మంజుకుంజ భవనాని మాలతీ పుష్పరేణు సురభి సమీరణ పేశలా చ పికబాలకాకలీ మోహం ఈశ్వరి హరస్య తేనిరే. పరమేశ్వరి అందమైన పొదరిళ్ళు, పుష్ప సుగంధ భరితములైన మారుతములు గాలి, బాల కోకిల మధుర ధ్వనులు పరమేశ్వరునకు మోహజనకములు అగుచున్నవి కదా. అగ్రత కుసుమ శోభితాలతా పార్శ్వతస్త్వమగపాల బాలికే సర్వతో మదన సింజనీ ధ్వనిర్ధీరర ధీరత కథమివాస్య వర్తతాం. అగ్రతః కుసుమ శోభితాః లతాః పార్శ్వతః త్వం అగపాల బాలికే సర్వతః మదనసింజినీ ధ్వని ధీరత కథం ఇవ అస్య వర్తతాం. పదవిభాగం. పార్వతీ, శివునకు ముందు పూలతో శోభిల్లు లతలు, పక్కన నువ్వు, అంతటా మన్మధుని అల్లె త్రాటి, తుమ్మెద బారు మ్రోత, ఇక నీ కాంతనికి ధైర్యం ఎట్లుండును అని. అంటే అంతా చాలా ఉత్తేజకరమైన సామగ్రి ఉండడం వల్ల శివుడు ధైర్యము కోల్పోయినాడు అని భావము. కీరకూజిత సమాకులే వనే శంభుమంబ తవ పార్శ్వవర్తినం ఆజఘాన మకరధ్వజ శరైరర్దయ దయంత్యవసరే హి శత్రవః. కీరకూజిత సమాకులే వనే శంభుం అంబ తవ పార్శ్వవర్తినం ఆజఘాన మకరధ్వజః శరైః అర్దయంతి అవసరే హి శత్రవః. ఇక్కడ కొంచెం వర్ణన. అమ్మా ఉమాదేవి, చిలుక కూతలతో నిండిన అడవిలోని పక్కన ఉన్న శివుని మన్మధుడు పూల బాణములతో కొట్టినాడు. సమయము వచ్చినప్పుడు శత్రువులు పీడింతురు కదా. అంటే ఇంకా ఈయనకి మన్మధావేశంలో ఈయన విశేషంగా చెప్తున్నారు. తాడితో మకరకేతునా శరైరం సదేశమవలంబ్య పాణినా ఏకహాయన కురంగలోచనాం త్వామిదం కిల జగాద శంకరః. తాడితః మకరకేతునా శరైః అంసదేశం అవలంబ్య పాణినా ఏకహయన కురంగలోచనాం త్వాం ఇదం కిల జగాద శంకరః. మన్మథుడు పుష్పబాణములతో కొట్టగా శివుడు ఆ బాణఘాత వేదనను సహించలేక తన చేతితో నీ భుజాగ్రమును ఊతగా తీసుకొని లేడిపిల్ల కన్నుల వలె చంచలమైన చూపులు గల నీతో ఇట్లు పలికెనట. కాకలీ కలకలం కరోత్యసౌ బాలచూతమధిరుహ్య కోకిలా వాచముద్గిర సరోజలోచనే గర్వమున్నతమియం విముంచతు. ఆ హరుడు మాట్లాడుతున్నట్టండి ఇలాగా. కాకలీక కలం
కరోతి అసౌ బాలచూతం అధిరుహ్య కోకిలా వాచం ఉద్గిర సరోజ లోచనే గర్వం ఉన్నతం ఇమం ముంచతు. అంటే పద్మాక్షి పార్వతి, ఈ ఆడుకోయిల లేత మామిడి చెట్టు పైన కూర్చుండి అవ్యక్త మధుర ధ్వనితో కోలాహలం చేయుచున్నది. నీవు నీ కంఠధ్వని వినిపించినచో ఆ కోయిల గర్వము అణుగును. అంటే అంతకంటే మధురమైనటువంటి నీ కంఠధ్వని వింటే కోయిల గర్వం అణుగుతుంది. అంటే అంతకంటే కోయిల కంటే మధురమైన గణం అమ్మవారిది అన్నట్టుగా ఇక్కడ శివుడి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అది అంటే చెట్టు పైన కూర్చుండి కోకిల కలకలం చేయుచోంది, అంతకంటే చెవులకి ఇంపైన పార్వతీ కంఠధ్వని తనకు కర్ణామృతము కావాలి అని శివుని భావాన్ని ఇక్కడ వ్యంగ్యంగా తెలియచేస్తున్నారు అని కూడా విశేషార్థాలు తెలియచేస్తూ ఉన్నారు. ఫుల్లకుంద మకరంద వాహినో మల్లికాముకుల ధూళిధారిణ కంపయంతి శిశవః సమీరణాః పల్లవాని హృదయం చ తన్వి మే. ఫుల్లకుంద మకరంద వాహినః మల్లికాముకుల ధూళిధారిణః కంపయంతి శిశవః సమీరణాః పల్లవాని హృదయం చ తన్వి మే. సుందరి, విరిసిన మొల్ల పువ్వుల మకరందమును మల్లె మొగ్గల పరాగమును మోసుకొని వచ్చుచున్న పిల్లగాలులు నా హృదయమును చిగురుటాకునను కదిలించుచున్నవి. ఇదంతా కూడా హరుడు పార్వతితో మాట్లాడుతున్నట్టుగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. వర్ణనేన హృత చక్షుష శ్రియ సుప్రసన్న మధురాకృతీని తే అంగాని అంగకాని దయితే భజేర్భక స్వేద బిందుహరణేన వానిలః. వర్ణనేన హృతచక్షుషః శ్రియః సుప్రసన్న మధురాకృతీని తే అంగకాని దయితే భజే అర్భకః స్వేద బిందుహరణేన వా అనిలః. ప్రేయసి, మందమారుతము చెమటను పోగొట్టి సేవించున్నట్లుగా నేను కూడా ప్రసన్న రమణీయములైన నీ అవయవములను నా దృష్టిని ఆకర్షించిన వాని శోభను వర్ణించి సేవింతును. తావదేవ మమ చేతసో ముదే బర్హమేతదన అనఘాంగి బర్హిణ యావదక్షిపథమేష విశ్లథో గాహతేన కబరీభరస్తవ. తావత్ ఏవ మమ చేతసః ముదే బర్హం ఏతత్ అనఘాంగి బర్హిణః యావత్ అక్షిపథం ఏషః విశ్లథః గాహతే న కబరీభరః తవ. నిర్మలాంగి, జారిన నీ కేశపాశము నాకు కనిపించనంతవరకే ఈ నెమలిపించము నా మనసుకు ఆనందము కలిగించును. అంటే నీ కేశపాశం చూసిన తర్వాత ఈ నెమలిపించము యొక్క అందం కూడా నాకేమీ అందంగా అనిపించదు కదా అని. రాఘవానధర ఏష సంతతం నిర్మల ద్విజ సమీపవర్త్యపి ఏభిరస్య సహవాసతః ప్రియే నేషదప్యపగతో నిజో గుణః. రాఘవాన్ అధరః ఏషః సంతతం నిర్మల ద్విజ సమీపవర్తి అపి ఏభిః అస్య సహవాసతః ప్రియే న ఈషత్ అపి అపగతః నిజః గుణః.
ప్రేయసి నీ అధరోష్టము తెల్లని దంతముల సమీపమున ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ఎర్రగానే ఉన్నది. అంటే దంతాలు తెల్లగా ఉన్నాయి, కానీ పెదవి ఎర్రగా ఉంది. అంటే తెల్లని వాటి దగ్గరున్నా నీ పెదవి మాత్రం ఎర్రగా ఉంది. ఈ దంతముల సాంగత్యము వలన అధరము యొక్క స్వీయ గుణం కొంచెం కూడా పోలేదు. అది వాటి సాంగత్యం వలన ఈ అధరమునికి ఉన్న స్వతహాగా ఉన్నటువంటి రంగేమీ పోలేదు కదా అని చెబుతూ ఈయన విశేషంగా అయితే ఇక్కడ అంటే రాగ అధర ద్విజ అనే శబ్దాలకి కొంచెం వ్యంగ్యంగా కూడా అర్థం ఉందండి. ఈ అర్థాలు ఈ ప్రతిపదార్థం చెప్తూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ తెల్లని దంతాల వలన ఈ అధరం ఏమీ ప్రభావితం అయిపోలేదు, దీని రంగేం పోలేదు అనేటువంటిది అది చెబుతూ ఇంకొక అర్థం కూడా ఏమిటిందని అంటే సామాన్య మానవుడు నిర్మలులు అయిన అనగా శుద్ధ సత్వ గుణవంతులైన బ్రాహ్మణుల సమీపమునందు ఉన్నప్పటికీ రాజసమైన అనురాగముతోనే ఉంటారు. అలాగే అని అంటే వాళ్ళు రాజసం ఉన్న బ్రాహ్మణుల దగ్గర వాళ్ళు అక్కడ వాళ్ళ రాజసాన్ని చూపించరు. అలాగే తెల్లని దంతాల వద్ద ఉన్న అధరం ఎర్రగానే ఉంది. అంటే సహవాసము వలన వ్యక్తి సహజ గుణము మారదు అని భావము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే సంసర్గము వలన గుణదోషములు కలుగును, అంతే కదా. సామాన్య సాంగత్యం అంటూ ఉంటాం కదా, అది ఇక్కడ దానికి అపవాదము కలిగింది. సాంగత్యం ఉన్నా వాళ్ళలో ఉండే సహజ గుణం ఏమాత్రం పోలేదు కదా అని విశేషమైన అర్థాలు. ఇక్కడ ఇందులో మనం సాహిత్యాన్ని అనుభవిస్తూ కవిత్వాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మికతను కూడా నేర్చుకునేందుకు ఈ ఉమాసహస్రం అంత విశాలమైన గ్రంథం అండి. ఇక్కడితో ఆపుదాము. 13 శ్లోకాలు చెప్పుకున్నాము. స్వస్తి. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.